ఇవాల్టి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన మెయిన్ వార్తలు అలాగే ఆయా దినపత్రికలు ప్రాధాన్యాలు ఇచ్చినటువంటి బ్యానర్ ఐటమ్స్ హెడింగ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడును తీసుకుంటే కనుక మనకి కొన్ని కీలకమైనటువంటి వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయలేదేంటి, కాళేశ్వరానికి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కూడా ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి కూడా దాదాపు 3 ప్రధాన పార్టీలు చాలా ముమ్మర ప్రచారాన్ని అయితే చేస్తున్నాయి. గల్లీ గల్లీ బస్తీ బస్తీ తిరుగుతూ ఓవరాల్గా చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా వారంతా కూడా పర్యటనలు చేస్తున్నారు. మొత్తం కొంతమంది మంత్రులను కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో ఖచ్చితంగా గెలవడానికి ఇక్కడ అలాట్ చేశారు. వారంతా కూడా ప్రచారం చేస్తున్నారు స్టార్ క్యాంపెయినర్లుగా. అఫ్కోర్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా కాళ్ళకి బలపం కట్టుకు తిరుగుతున్నట్టుగా ఫుల్ బిజీగా ఉన్నారు ప్రచార పర్వంలో. అందులో భాగంగానే ఆయన చేసిన వ్యాఖ్యలు. కాళేశ్వరానికి సంబంధించి ఆల్రెడీ సిబిఐ నివేదిక కోరినప్పుడు ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు, ఎందుకు అది ముందుకు వెళ్ళటం లేదు అంటే కేంద్రంతో లాలూచి పడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి విషయాన్ని ఆయన కుండ బద్దలు కొడుతూ తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ మన్నెగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్లేనా అండ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలకు సంబంధించి కూడా ఈ రహదారికి సంబంధించి అడ్డంకులన్నీ తొలగినట్లేనా అంటూ మనకి ప్రధాన వార్త. అండ్ మరో ప్రధాన వార్త, నెంబర్ మాదే ఇస్తాం నమ్మించి మోసం చేస్తాం అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది మనకి. సారీ, ఇక ప్రముఖ హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ కన్నుమూత అంటూ మనకి మరో వార్త కనిపిస్తోంది. అండ్ హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త. ఇక సారీ, ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి బీజేపీ ఓవరాల్గా ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై కమిటీ అంటూ కూడా ఒక ప్రధాన వార్త మనకు కనిపిస్తోంది. సారీ, పత్తి రైతు నెత్తని 7 క్వింటాళ్ల పిడుగు అంటూ కూడా మరో వార్త. పత్తి రైతులంతా గోసపడుతున్నారు అంటూ ఈ వార్త మనకి తెలియవస్తోంది. ఇక పార్టీ ఫిరాయింపులపై 6 నుంచి కూడా విచారణ జరుపుదామంటూ కూడా మనకు మరో వార్త. రైతు గుండె చెరువు, మొన్న అకాల వర్షాలకి సంబంధించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో పంటలన్నీ కూడా పాడయ్యాయి. వాటికి సంబంధించి కూడా ఈ వార్త. రైతులకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి ఖచ్చితంగా వారికి గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ వార్త. ఇక ధరణి అనుమానిత లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్. గతంలో ధరణి పేరుతో వచ్చినటువంటి ఈ భూ కేటాయింపులకు సంబంధించి అఫ్కోర్స్ భూ సంరక్షణ చట్టాలు అవి తీసుకొద్దాం అనుకున్నారు. ఈ నేపథ్యంలో ధరణి లావాదేవీలపై కూడా ఫోరెన్సిక్ ఆడిట్ ఒకటి చేయిద్దామని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. దానికి సంబంధించి ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్, అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విపరీతంగా తిరుగుతున్నారు. హైడ్రా బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమే అంటున్నారు ఆయన. హైడ్రా ప్రజల నెత్తిన పిడుగు లాంటిది అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిన్న. అందులో భాగంగా ఆయన మొత్తం ఓవరాల్గా సునీత గోపీనాథ్ గారు అంటే బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ క్యాండిడేట్, ఆమెతో పాటు ఆమెను ప్రజలందరికీ పరిచయం చేస్తూ కూడా ఆయన ప్రచార పర్వం కొనసాగుతోంది. అలాగే బ్యాలెట్ పేపర్లో ఎక్కడుంటుంది ఏమిటి బీఆర్ఎస్ గుర్తు అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు. అండ్ ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఓడిస్తేనే హైదరాబాద్కు రక్షణ అంటున్నారు ఇటు బీజేపీ నేతలు. ఇలా ప్రచార పర్వంలో అయితే మాత్రం దూసుకుపోతున్నారు. అభ్యర్థుల పరంగా చూసినా కూడా గెలుపు ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకే సాధ్యమని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఎటువంటి టైప్ ఆఫ్ ఫలితం ఇస్తారో జూబ్లీ హిల్స్ వాసులు. అండ్ ఓవరాల్గా హైదరాబాద్లో మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక హైదరాబాద్కి సంబంధించిన వార్తలు కావచ్చు, మిగతా వార్తలు కావచ్చు, మొత్తం ఉన్నటువంటి వార్తలు ఈనాడు ప్రధాన దినపత్రికలు. అండ్ ఇక మరో ప్రధాన దినపత్రిక దగ్గరికి వెళ్దాం. మరో ప్రధాన దినపత్రిక వద్దకు వెళితే కనుక మనకి వస్తున్నటువంటి వార్తలు ఒకసారి చూస్తే
ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతి, అలాగే వివిధ దినపత్రికలు. నెక్స్ట్ దినపత్రికల్లో ఏం వార్తలు వచ్చాయి ఏంటి అనేది మనం చూస్తే కనుక మనకి ప్రధాన వార్తలు కనిపిస్తాయి. అండ్ ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలోకి వెళదాం. ఎస్, ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తే మనకి ఉన్నటువంటి ప్రధాన వార్తలు మెయిన్ ఒక ఫుల్ పేజ్ నిండా కూడా మీరు వీరు ఒక ప్రధాన మెయిన్ ఒక యాడ్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఆ తర్వాత ఎస్బీఐ యాక్ట్ 100 లక్షల కోట్లు సరికొత్త రికార్డు స్థాయికి బ్యాంక్ మొత్తం వ్యాపారం ఆస్తుల విలువ పరంగా చూస్తే ప్రపంచంలోనే 43వ అతిపెద్ద బ్యాంక్గా అవతరించింది ఎస్బీఐ అంటూ కూడా. Q2 లాభం 21,137 కోట్లు. ఎస్ బ్యాంక్లో వాటా విక్రయం ద్వారా 4,593 కోట్ల రాబడి అంటూ కూడా మనకి ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఓవరాల్గా చూస్తే కనుక ఎస్బీఐకి సంబంధించి మనకి బిజినెస్ పేపర్లో ఈ వార్త కనిపిస్తుంది. రుణగ్రహీత వాదన విన్నాకే మోసపూరిత ఖాతాల ప్రకటన అంటూ సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం. అండ్ మరో ప్రధాన వార్త ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి వార్తలు అనేవి. స్పోర్ట్స్కు సంబంధించి కూడా డిఫరెంట్ వార్తలు. బ్రాండ్ వాల్యూ రై అంటూ పెరుగుతోంది. అండ్ ఐసీసీ జట్టులో స్మృతి, దీప్తి, జమీమా వీళ్ళ పేర్లు మారుమోగుతున్నాయి మనకు తెలుసు. ఇక ప్రధాన మెయిన్ పేజీలో చూస్తే కనుక నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ, విచారణ చివరిలో విస్తృత ధర్మాసనానికి కోరమా, కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటాను స్పష్టీకరణ. ట్రైబ్యునల్స్ సంస్కరణ చట్టంపై విచారణ 7కు వాయిదా పడిందంటూ కూడా మనకి ప్రధాన వార్త. సిగాచి మృతులకు ₹1 ఇచ్చారా, ప్రమాద బాధ్యులను అరెస్ట్ చేయలేదేం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అంటూ మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది. పేదలను ఓటు వేయనియొద్దు, పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి, జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు ఇచ్చింది. అండ్ మరో ప్రధాన వార్త, అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం, 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఎప్పట్లాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కూడా రాహుల్ గాంధీ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్య, అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం అనేటువంటిది. గతంలో కూడా సైన్యంపై వ్యాఖ్యలు, సుప్రీం చీవాట్లు, ఆల్రెడీ సుప్రీం చీవాట్లు పెట్టినా కూడా ఆయనకు తెలిసి రావట్లేదు. మోడీది నకిలీ డిగ్రీ, ప్రచారంలో రాహుల్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓకే, నెక్స్ట్, రోడ్లపై గుంతలుంటేనే వాహనాలు మెల్లగా వెళ్తాయి, ప్రమాదాలు జరగవు. ఎంత మంచిగుంటే అంత ఎక్కువగా ప్రమాదాలు. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలు. బస్సు ప్రమాదానికి బీఆర్ఎస్ కారణం ధ్వజం. మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన గురించి మనకు తెలుసు, చాలా దారుణమైనటువంటి విషయం. 19 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. ఒక టిప్పర్ అతి వేగంగా వచ్చి 50 టన్నుల కంకర ఆ బస్సులో పోసేసింది. అంటే బస్సుని క్రాష్ చేసి బస్సులో పడిపోవడం వల్ల మొత్తం చాలామంది చనిపోయారు. హృదయ విదారక దృశ్యాల గురించి మనం చెప్పుకున్నాం, చాలా బాధపడ్డాం. అండ్ ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలు ఇప్పటికీ జస్ట్ 3 రోజులు ఏం జరిగి ఆ కుటుంబాలు ఏవి కూడా తేరుకోవట్లేదు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కీలక వ్యాఖ్యలుగానే, అలాగే వివాదాస్పద వ్యాఖ్యలుగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాహనాలు మెల్లగా వెళ్తాయి, రోడ్లపై గుంతలుంటే వాహనాలు మెల్లగా వెళ్తాయి అంటున్నారు ఆయన. అండ్ ఎంత మంచిగుంటే అంత ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి అంటున్నారు. అందుకని రోడ్లు వేసుకోవడం మానేద్దామా? రోడ్లు అయితే వేసుకోవద్దా? ప్రభుత్వాలు రోడ్ల మీద గుంతలు పూడ్చవా? మరి ఆ గుంతల్లో పడి ఆ గుంతల రోడ్లపై ప్రయాణం చేసి ఎంతమంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయన్నది ఆలోచించరా ఆయన? అండ్ ఓవరాల్గా చూస్తే కనుక రోడ్లు చాలా చక్కగా ఉంటే కనుక అత్యంత వేగంగా వెళతారు, డెఫినెట్గా ప్రమాదాలు అవుతాయన్నది. అంటే దీంతో ఎంతమంది ఏకీపిస్తారో నాకు తెలియదు, కానీ ఓవరాల్గా ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఆలోచింపజేస్తాయి. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక డెఫినెట్గా ఇలాంటి వాటిపై కూడా విశ్లేషణ చేయాలి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు అండ్ మొత్తం సొసైటీ అంతా కూడా. బస్సు ప్రమాదానికి బీఆర్ఎస్ఐ కారణం ధ్వజం కొసమెరుపు. నెక్స్ట్, కుమ్మక్కయ్యారు, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్కి అనుమతి ఇవ్వరే అంటూ కూడా ఈ వార్త. కాంగ్రెస్ అలర్ట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం, పార్టీ నేతలకు దిశానిర్దేశం. ప్రచార సరళిపై అధిష్టానం. ఈ వారం రోజులు క్షేత్రంలోనే మంత్రులు, ముఖ్య నాయకులు, అలాగే 100 మంది ఓటర్లకు ఇన్ఛార్జ్, మహిళా ఓటర్ల బాధ్యత మీనాక్షి, 7 మహిళా నేతలకు, అజరుద్దీన్కు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు. ఆల్రెడీ మంత్రిగా
ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజారుద్దీన్కి శాఖ కేటాయించలేదు 3 రోజుల వరకు. అండ్ ఈ 3 రోజులు కూడా ఆయన ఆల్రెడీ చాలా వరకు పేచీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రితోటి. గతంలో కూడా బీఆర్ఎస్ ఒక మైనార్టీకి చెందిన వ్యక్తికే, అంటే ఆయనకే ఖచ్చితంగా ఈ హోంశాఖ ఇచ్చింది. అండ్ అలాగే ఈసారి నాకు కూడా ఇవ్వండి అని ఒక చిన్న పేచీ అయితే నడిచిందని మనకు ఆఫ్ ద రికార్డుగా కొన్ని వార్తలు వినబడ్డాయి. బట్ మొత్తానికి ఓవరాల్గా ఆయనకు మైనార్టీ సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖనిచ్చారు. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంది. అండ్ ఈ మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరు లక్ష్మణ్ వద్ద ఉంది. సో వారి నుంచి ఈ శాఖను అజరుద్దీన్ కేటాయించారు. ఓవరాల్గా చూస్తే కనుక 15 మంది ఉన్నారు. అండ్ ఎస్ఎల్బీసీ సొరంగానికి టైగర్ రిజర్వ్ అడ్డంకి లేనట్లే. న్యూ ఎస్ట్రైన్ విధానంలో తవ్వకం 4 మీటర్ల వరకే బ్లాస్టింగ్ వేవ్స్ పరిమితం. పని ప్రారంభించాకే ఆడిట్ ఏర్పాటుపై స్పష్టత. షీర్ జోన్ ఉంటే క్రాస్ సెక్షన్ చేసుకునే టన్నల్ తవ్వకాన్ని పూర్తి చేసే విధంగా కసరత్తు. నిపుణులు వారంలో సర్వే పూర్తి, తర్వాత 15 రోజుల్లో నివేదిక. ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి పనులు పూర్తి చేస్తామంటున్నారు. అండ్ ఈ వేదన తీరనిది. బాధితులకు పరిహారం పంపిణీ. 19 మంది మృతులకు 7 లక్షల చొప్పున సాయం. ఓ కుటుంబానికి చెక్ అందజేసిన స్పీకర్. తన వంతుగా లక్ష ఇచ్చిన ప్రసాద్ కుమార్. హైదరాబాద్ బీజాపూర్ రహదారి విస్తరణను షురూ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఆ రహదారిని విస్తరించాలని, అలాగే చాలా నీట్గా చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. షరామామూలే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం. ఆల్రెడీ ఎంతోమంది దాదాపు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపినటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతానికి ఆ రహదారిని విస్తరిస్తున్నారు మరిన్ని ప్రమాదాలు జరగకుండా. కోర్స్ ఇదేదో ముందే చేసుంటే చాలా బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ డ్రగ్స్ దందా. మత్తుకు బానిసై స్నేహితులతో కలిసి వ్యాపారం. 3 లక్షల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం. వైద్యుల అరెస్ట్. పరారీలో మరో 3. గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ భగ్నం. అండ్ నైజీరియన్ సహా 11 మంది అరెస్ట్. 6 లక్షల డ్రగ్స్ సీజ్. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పి ఎన్నో కఠినమైన చర్యలు తీసుకుంటున్నా ప్రస్తుతానికి డ్రగ్స్ను మాత్రం మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది ప్రభుత్వం. అండ్ అందులో భాగంగానే మనకి ఈ వార్త. రాయదుర్గంలో జూయిష్ బోర్స్ జీసీసీ 2 ఏళ్లలో 1000 ఉద్యోగాలు. జర్మన్ కాన్సుల్ జనరల్ వెల్లడి. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి. స్థానిక యువతకు జర్మన్ భాష నేర్పించాలని సూచన. సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీస్ ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా, అలాగే పెట్టుబడులను ఆహ్వానిస్తూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే జర్మనీకి సంబంధించి 2 ఏళ్లలో 1000 ఉద్యోగాలు కంపెనీ ఇక్కడ పెట్టబోతోంది హైదరాబాద్లో. దానికి సంబంధించి ఫీజుపై సిఫార్సుల కమిటీ. 2వ రోజు కాలేజీల బంద్. గత 2 రోజులుగా తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్ అయితే నడుస్తోంది. వాళ్ళు 450 కోట్లు ఇస్తాం సమ్మె ఆపాలన్న అధికారులు. సగం బకాయిలు ఇస్తేనే అంటుంది ఫాతి. కాలేజీలకు తాళాలతో విజిలెన్స్ అధికారులు వెనక్కి. అంటే మొత్తానికైతే మాత్రం కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే తప్ప క్లాసెస్ మొదలు పెట్టం, కాలేజీలు ఓపెన్ చేయం అని అంటున్నారు. ఓకే, మరో ప్రధాన వార్త. 2 పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య వాదన వినండి. ఆమె అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే రిజిస్టర్ చేయండి. ముస్లిం వివాహాలపై కేరళ హైకోర్టు సూచన. డిఫరెంట్ మొత్తానికి తీర్పులు ఇస్తూ కూడా కేరళ కోర్టు చాలా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఒకవేళ ఎవరైనా 2వ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక మైనార్టీలో వాళ్ళు ఖచ్చితంగా మొదటి భార్య వాదన వినండి అంటున్నారు. ఆమె అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే రిజిస్టర్ కూడా చేయండి అంటున్నారు. గోపీచంద్ హిందూజా కన్నుమూత. లండన్లో చికిత్స పొందుతూ మృతి చెందిన హిందూజా గ్రూప్ చైర్మన్. హిందూజా గ్రూప్ గురించి మనకు తెలియదు కాదు, ఒక చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ కన్నుమూశారు. చాలా విషాద వార్త. భారతీయులకు కెనడా మొండి చేయి. ప్రతి 4గురిలో 3 విద్యార్థులకు వీసాలు తిరస్కరణ. తాత్కాలిక వీసాలను కూడా గంపగుత్తగా రద్దు చేసే యోచన. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి కొన్ని కార్యకలాపాలకు సంబంధించి, ముఖ్యంగా H1B వీసాలకు కావచ్చు, అక్కడికి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి, జాబ్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక షాక్ గురి చేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్త ప్రజలకి. ముఖ్యంగా భారత్పై మండిపడుతూ భారత్కు అనేక సుంకాలు విధిస్తూ ఉన్నటువంటి ట్రంప్ ఈ వీసాల ప్రక్రియలో కూడా చాలా అన్యాయం చేయబోయారు, ఆల్రెడీ చేశారు. అయితే ఈ విషయంలో వెంటనే మిగతా కంట్రీలు అలర్ట్ అయ్యాయి. అటు కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అలాగే చైనా కావచ్చు, వారంతా కూడా కొన్ని డిఫరెంట్ వీసాలు ప్రవేశపెట్టి ఈ యువతని, అలాగే ఈ వీళ్ళందరినీ ఇండియా నుంచి రమ్మనమని ఆహ్వానపరిచారు.
అందులో భాగంగానే కెనడాకు కూడా మొన్న ఆహ్వానం అందింది. కెనడాకు కూడా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని చెప్పింది. కానీ అవన్నీ ఒట్టి మాటలని తెలియాయి బికాజ్ ఆఫ్ దిస్ న్యూస్. చూడండి, ప్రతి నలుగురిలో ముగ్గురు విద్యార్థుల వీసాలు తిరస్కరిస్తోంది కెనడా. అండ్ తాత్కాలిక వీసాలను కూడా గంపగుత్తగా రద్దు చేసే యోచనలో ఉంది. అంటే కెనడా ఏం ఆలోచిస్తోంది, ఎందుకని ముందు మాట ఇచ్చింది, మేము మా తలుపులు ఎప్పుడు బార్లానే తెరిచి ఉంటాయని కూడా గతంలో కొన్ని వార్తలు చూసాం మనం. సో ఈ రకంగా ఈ ప్రధాన వార్తలన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి తర్వాత సాక్షి వద్దకు వెళదాం. ఎస్, సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తా కథనాలు మనం ఒకసారి చూస్తే, భారతీయులే టార్గెట్. ఇప్పుడే నేను చెప్పాను కెనడాకు సంబంధించి ఆ వార్త కూడా క్యారీ చేశారు. కెనడాలో ప్రభుత్వం మారిన భారతీయుల వీసాలను తిరస్కరించడమే లక్ష్యంగా చట్టానికి సవరణలు ప్రతిపాదించింది అంటూ వివరాలు 6 పేజీలు ఇస్తూ ఒక ప్రధాన వార్త. రెండో దశ ఎస్ఐఆర్ ప్రారంభం. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చట్టం అంటే ఎస్ఐఆర్ అంటారు. ఈ ప్రక్రియ ప్రారంభమైందంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ఫిలిప్పీన్స్లో కల్మెగి విధ్వంసం. ఫిలిప్పీన్స్ను కల్మెగి తుఫాన్ అయితే హడలెత్తిస్తోంది. దేశ మధ్య ప్రాంతంలో సెబు అలాగే పలవన్ ప్రావిన్స్లపై తీవ్ర ప్రభావం కూడా చూపిస్తోందంటూ ఈ వార్త మనకి తెలియపరుస్తోంది. అండ్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త. ఇది సర్కారా రౌడీ దర్బారా అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రోడ్ షోలో ప్రసంగిస్తున్న కేటీఆర్. అండ్ వికాసానికి విధ్వంసానికి మధ్య పోటీ అంటున్నారు కేటీఆర్. మరో ప్రధాన వార్త చూస్తే కనుక, ప్రధాని మోడీ రికార్డు స్థాయి విజయం తథ్యం అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి రికార్డు స్థాయి విజయం కట్టబెట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మోడీ చెప్పారు అంటూ కూడా అనేక సభలు సమావేశాలు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు. మరో 4 ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్ అంటూ కూడా మరో ప్రధాన వార్త. పులుల్ని లెక్కిద్దాం రండి అంటూ కూడా మరో ప్రధాన వార్త. అఖిల భారత పులుల లెక్కింపు 2026 కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి గల వాలంటీర్ల నుంచి రాష్ట్ర అటవీ శాఖ దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు నమోదును మంగళవారం నుంచి కూడా ప్రారంభించారు. వాళ్ళు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి పులుల సంఖ్యను లెక్కించడానికి పూనుకుంది అటవీ శాఖ. దానికి సంబంధించి కూడా మనకి ఈ వార్త కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్లో ఢీకొన్న రైళ్లు, గూడ్స్ వెనక నుంచి ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు, 7 మృతి అండ్ 14 మందికి గాయాలు. బిలాస్పూర్ సమీపంలో ఘటన అంటూ కూడా ఈ ప్రధాన వార్త. ప్రతిరోజు కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది. ఇలాంటి వార్తలు చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. మనం నిజంగా చాలా దారుణమైనటువంటి వార్త ఇది. అండ్ రహదారులు రక్తపుటేర్లు. ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ. కొన్ని ఏరియాల్లో జాతీయ రహదారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అతివేగం, హైవేల్లో ఇరుకైన ప్రాంతాలు, ప్రమాదకరమైనటువంటి మలుపులు, డ్రైవర్ల నిర్లక్ష్యం, ఇతరత్రా కారణాలు వెరసి ప్రమాదం జరిగితే పెద్ద సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ ఒక విశ్లేషణాత్మక కథనంగా చూడొచ్చు ఇది. అండ్ మరో ప్రధాన వార్త చూడండి. పెద్దమ్మ కొడుకు పెళ్ళికి వస్తే 3 చీరలు కట్టి వాళ్ళ అమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారయ్యారు. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు. మమ్మల్ని దిక్కు లేనోళ్ళని చేసి వెళ్ళిపోయారు. 2 నెలల్లో ఇద్దరు జాబ్ చేస్తాం, వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్ తీసుకుపోతాం నాయన అంటూ చెప్పి బస్సు ఎక్కారు. 3 పిల్లలు కూడా ముక్కు పచ్చలారని ఆడపిల్లలు. నిజంగా మొన్నటి ఘటనలో చాలా చాలా విషాదకర వార్త దానికి సంబంధించి. అండ్ కూతుళ్ళ జ్ఞాపకాలతోనే తల్లడిల్లుతోన్న ఆ హృదయాలు అంటూ కూడా ఈ ప్రధాన వార్త. 2 నెలల్లో వచ్చి హైదరాబాద్కు తీసుకుపోతామన్నారు. మళ్ళీ రాకుండా వాళ్లే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ముద్దుగా తయారయ్యారని ఎవరి దిష్టి తగిలిందో తెలియదు. మొదటిసారి 3 కలిసి ఒకే బస్సులో వెళ్ళారు. కన్నీటి పర్యంతమైన తండ్రి ఎల్లయ్య గౌడ్ అంటూ ఆయన విషాదకరమైనటువంటి పిక్కి కూడా పెట్టి మనకి వార్త కనిపిస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త. ఆల్మట్టి బనకచెర్లపై సుప్రీంకు త్వరలో కేసులు వేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. ఇప్పటికే బనకచెర్ల డిపిఆర్ తయారీకి ఏపీ టెండర్లు, ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్. అటు ఏపీ కావచ్చు, ఇటు ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, 2 కూడా తెలంగాణకు అన్యాయం చేసే దిశగానే వెళుతున్నాయంటూ ఇటు బనకచెర్ల కావచ్చు, అటు ఆల్మట్టి కావచ్చు, వీటికి సంబంధించి కూడా వాళ్ళు ఆ డెవలప్మెంట్స్ విషయంలో ముందుకెళ్ళిపోతున్నారంటూ కూడా ఈ ప్రధాన వార్త. దానికి సంబంధించి సుప్రీంకి వెళదామని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ర్యాట్ ఏపీకి టేక్ ఓవర్. స్మార్ట్ ఫోన్లోకి వైరస్ల ద్వారా చొరబడేందుకు సైబర్ నేరస్తులు ఎత్తులు. వివిధ పేర్లతో లింకులు పంపి బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము కాజేసే వ్యూహం. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు. ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న సైబర్ భద్రతా నిపుణులు. సైబర్ నేరాలకు సంబంధించి కూడా చాలా కీలకమైన వార్త ఇది. అండ్ అందరూ అలర్ట్గా ఉండాలని చెప్తున్నటువంటి వార్త.
ఇక మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుంటే కనుక ఇందులో ప్రచురించిన ప్రధాన వార్తలు చూద్దాం. జూబ్లీ హిల్స్ ప్రచార పర్వంలో యాజ్ యూజువల్ 3 ప్రధాన పార్టీలు కూడా వేగంగా వెళుతూ ఉన్నాయి, ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రధాన వార్త కూడా, ఇది సర్కారా రౌడీ దర్బారా, బెదిరించే సీఎం అభివృద్ధి చేస్తాడా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. 2 బీసీ మంత్రులు అవుట్, పొన్నం కొండా సురేఖ్పై విడిపడే అవకాశం, కేబినెట్ నుంచి కోమటిరెడ్డిని తొలగించే ఛాన్స్, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత భారీ మార్పులు చేర్పులు ఉంటాయంటూ ఎక్స్పెక్టేషన్స్. అండ్ మహేష్ గౌడ్, విజయశాంతి, బాలు నాయకులకు బెర్త్, భారీ కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్. ఇంగ్లీష్ పత్రిక సౌత్ ఫస్ట్ ఒక సంచలన కథనం ప్రచురించిందంటూ కూడా ఈ వార్త. ఎవరెవరిని తలంటారో మీకేం తెలుసు, మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందో మీకేం ఎరుక, పెయిడ్ వార్తలు రాస్తే నిజాలు కావు, ఓ పత్రికా విలేకరులను నిలదీసినటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ కోటేస్తే మీ ముఖం చూడను, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లకు కొత్త మంత్రి అజారుద్దీన్ బెదిరింపు, రెహమత్ నగర్ రోడ్ షోలో వ్యాఖ్యలు, మీరు జనంలో ఉన్నది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులంటూ వార్త. కురిసిన వర్షం తడిసిన ధాన్యం, రైతులపై వరుణుడి దెబ్బ, నీటి పాలైన పత్తి మక్కలు, ఆగని ఫీజు పోరు, రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడి, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన, రియంబర్స్మెంట్పై కమిటీ, నిధుల సమీకరణపై 16 మందితో ఏర్పాటు, 3 నెలల్లో నివేదిక ఇవ్వాలన్న ఆదేశం, పాత బకాయిలు చెల్లిస్తేనే మద్యం, రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేటం ఇచ్చాయి. అండ్ 3,151 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్, లేఖ రాసిన 3 ఆల్కో బ్యావరేజెస్ యూనిట్లు అంటూ కూడా మరో ప్రధాన వార్త. అండ్ జూబ్లీహిల్స్ పల్స్ అంటూ కూడా ఒక ప్రత్యేక బ్యానర్ ఐటెం పెట్టి వీళ్ళు దానికి సంబంధించి రాశారు. జూబ్లీహిల్స్లో కారుదో జైత్రయాత్ర అంటున్నారు. అండ్ ఐఐటిఎన్లు అండ్ ఎస్ఏఎస్ అనేటువంటి గ్రూప్ జాయింట్ సర్వేలో వెల్లడి అయిందంటూ కూడా ఒక సర్వే బయటపెట్టారు వీళ్ళు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, దిగుబడులు రాక మనస్తాపం, సాగు నష్టాలకు తోడైన ఆర్థిక ఇబ్బందులు. మహబూబాబాద్ జిల్లా భద్రు తండాలో కూడా జరిగినటువంటి విషాదానికి సంబంధించిన ప్రధాన వార్త. 2 ఏళ్లలో దివాలా, మసరత్ అలీని నిండా ముంచిన భస్మాసుర హస్తం, ఆటో డ్రైవర్ల జీవితాలను చెందిన కాంగ్రెస్ పాలన, దిగజాన కార్మికుల దుస్థితికి నిలువుటద్దం మసరత్, మహాలక్ష్మి స్కీమ్తో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు, జూబ్లీహిల్స్లోనే 8,000 కుటుంబాలకు తీరిన గోస, 161 మంది ఆటో డ్రైవర్ల ఉసురు తీసిన ఇందిరమ్మ రాజ్యం, దగా చేసిన కాంగ్రెస్ కోటుతో బుద్ధి చెప్తామంటున్నారు ఆటో డ్రైవర్ల యూనియన్ అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనాన్ని కూడా ప్రచురించింది. అండ్ ఓవరాల్గా ఈ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. అండ్ మోరోవర్ నెక్స్ట్ దినపత్రికలోకి వెళదాం. వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూస్తే ఓవరాల్గా చూడండి. నవంబర్ 11 డెడ్లైన్, కేసీఆర్ హరీష్ను అరెస్ట్ చేయించు అంటూ కూడా ఒక వార్త. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరుగుతోందంటూ, లేకపోతే వాళ్ళపై సిబిఐ కేసు పెట్టండి, 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతి కేసులో చర్యలు తీసుకోండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. రోడ్ షోలో, జూబ్లీహిల్స్ బైపోల్ రోడ్ షోలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అండ్ మంత్రి అజారుద్దీన్కి మైనార్టీ సంక్షేమం ఇచ్చారు. అండ్ మోరోవర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను కూడా ఆయనకు కేటాయించారు. అండ్ మరిన్ని పెట్టుబడులు పెట్టండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన మొత్తానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ బృందం కూడా సీఎంతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. అండ్ 2 రైళ్లు ఢీకొని 8 మంది మృతి, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ప్రమాదం, గూడ్స్ రైలు ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్ ట్రైన్, నుజ్జునుజ్జైన ప్యాసింజర్ రైలు ముందు బోగీలు, 14 మందికి తీవ్ర గాయాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. మరో 3 బస్సు యాక్సిడెంట్లు అయ్యాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒకటి జరిగితే దానికి సంబంధించి వార్తలు పదే అవే జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతాయి, కోయిన్సైడ్గానా లేకపోతే అసలు ఏం జరిగింది? సపోజ్ ఒక వీధిలో అంటే ఒక గల్లీలో కుక్కలు కరిచాయనుకోండి, అవే వార్తలు మనకి అన్ని చోట్ల నుంచి వస్తూ ఉంటాయి, అవే వినబడుతూ ఉంటాయి, అవే కనబడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మేబీ అది అనుకోకూడదు, కానీ యాక్సిడెంట్ సీజన్ అయితే నడుస్తుందేమో అనిపిస్తుంది. మరో 3 బస్సు యాక్సిడెంట్లు అయ్యాయి. అంటే డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు, అలాగే ప్రయాణికుల హడావుడి కావచ్చు, రోడ్స్ బాగోపోవడం కావచ్చు, ఇలా రకరకాల కారణాలతో కూడా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. వికారాబాద్లో లారీని ఢీకొన్న బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలు, లారీ డ్రైవర్ పరారయ్యాడు. కరీంనగర్ జిల్లాలో ట్రాక్టర్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ట్రాక్టర్ డ్రైవర్ సహా 15 మందికి గాయాలయ్యాయి.
అండ్ నల్గొండ జిల్లాలో ట్రాక్టర్ని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 4 గాయాలు. ఎస్, అక్కడ జరిగినటువంటి అంటే మీర్జాగూడలో జరిగినటువంటి బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే కేవలం 3 రోజుల గ్యాప్లోనే 3 చోట్ల మళ్ళీ ప్రమాదాలు. వికారాబాద్లో అండ్ కరీంనగర్లో, నల్గొండ జిల్లాలో ఓవరాల్గా చూస్తే కనుక ఈ విధమైనటువంటివి ఉన్నాయి. డాక్టర్ సాబ్ డ్రగ్స్ దందా సరదాగా మొదలుపెట్టి బానిసగా మారి అమ్మకందారుగా అవతారం డ్రగ్స్కి సంబంధించి కూడా. ఇలా ఈ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. గంజాయి మత్తు, యువత చెత్తు వినియోగంలో స్టూడెంట్లు ఎక్కువగా ఉన్నారు, గంజాయి విపరీతంగా వినియోగిస్తున్నారంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రచార పర్వంలో మాత్రం 3 ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. వాటికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దినపత్రిక క్యారీ చేసింది. అలాగే ఇవాల్టి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు కూడా ఇప్పటివరకు చూసాం.